జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే హయగ్రీవాయ నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమతే నిగమాంత మహాగురవే నమ. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీస్తుతి. దీనిని మనము కనకధారా స్తోత్రం అని కూడా అంటూ ఉంటాం. మనకు కనకధారా స్తోత్రం ఒకటి భగవత్పాదులు జగద్గురు ఆదిశంకరాచార్యులు అందించినటువంటిది కనకధారా స్తోత్రం. మరొకటి నిగమాంత మహాదేశిక గురువులు అందించినటువంటి స్తోత్రం ఒకటి. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, ఒక నిరుపేదరాలి పేదరికాన్ని చూసి శ్రీ విద్యా ఉపాసకుడు అయినటువంటి ఆదిశంకరాచార్యులు లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించడం చేత అమ్మవారు కనక వర్షాన్ని కురిపించాడు. కనక వర్షాన్ని కురిపించింది అమ్మవారు. అంటే అక్కడ సాక్షాత్ ఆదిశంకరాచార్యులే అక్కడ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేయడం జరిగింది. ఇక నిగమాంత దేశికులు ఇచ్చినటువంటి ఈ శ్రీ స్తుతి కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో, ఇది ఒక పేద బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి స్తోత్రము. తను ప్రార్థన చేయలేదు, ఈ స్తోత్రాన్ని చదువుకో, నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని అందించినటువంటిది. ఒకానొక సమయం లోపల ఒక పేద బ్రాహ్మణుడు నిగమాంత దేశిక స్వామివారిని ఆశ్రయించి, స్వామి, నేను బ్రహ్మచారిని, వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ వివాహముకు అవసరమైనటువంటి ధనము నా దగ్గర లేదు, నాకు ఆ ధనాన్ని ప్రసాదించవలసింది, ఇవ్వవలసింది అని ప్రార్థన చేశాడు. దానితో నిగమాంత దేశిక స్వామివారు, ఏ విప్రోత్తమ, నీవు పొరపాటున నా దగ్గరికి వచ్చి ఉంటావు. నేనే ఊంఛా వృత్తిలో ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ స్వామివారి యొక్క శ్రీరంగనాథుడి యొక్క కైంకర్యం చేస్తున్నానయ్యా. నా దగ్గర అంత ధనం ఎక్కడ ఉంటుంది, కాబట్టి నేను ఇవ్వలేను అని చెప్పేసి తెలియజేశాడు. దానితో ఆ యొక్క పేద బ్రాహ్మణుడు, లేదు స్వామి, భాగవతోత్తములందరూ కూడా తెలియచేశారు, మిమ్మల్ని ఆశ్రయిస్తే ధనం ఇస్తారు అని చెప్పేసి అనగానే ఒకసారిగా నిగమాంత స్వామి దేశిక స్వామివారు, భాగవతోత్తములు అలా తెలియచేశారా, అయితే తప్పకుండా నీకు ధనం లభిస్తుంది అని భాగవతోత్తముల యొక్క మాట, వారి పైన ఉన్నటువంటి విశ్వాసముతోటి వారు ఒక చక్కనైనటువంటి శ్రీస్తుతిని, అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కీర్తిస్తూ, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఆ యొక్క పేద బ్రాహ్మణుడికి ఇచ్చి, నీవు మరునాడు ఉదయం రంగతాయారు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ ఈ స్తోత్రాన్ని కీర్తన చేయు అని చెప్పేసి సూచించడం జరిగింది. దాంతో మరునాడు ఉదయం ఈ నిగమాంత దేశిక స్వామివారు ఆరాధనకు వెళ్ళే సమయానికి ఆ పేద బ్రాహ్మణుడు అమ్మవారికి ప్రదక్షిణ చేస్తూ ఈ స్వామివారు ఇచ్చినటువంటి శ్రీస్తుతిని చేస్తున్నాడు, అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నాడు.
సరిగ్గా వీరు వెళ్ళేటువంటి సమయానికి, సరిగ్గా వీరు ఆలయానికి చేరుకునే సమయానికి వారు ఒక గొప్పనైనటువంటి స్తోత్రాన్ని కీర్తిస్తున్నారు. అది ఆర్తత్రాణ అంటూ అమ్మవారి ఎవరైతే ఆర్తితో బాధతో అమ్మవారిని ఆశ్రయిస్తారో వారిని వెంటనే అనుగ్రహించేటువంటి సౌశీల్యము వాత్సల్యము కలిగినటువంటి తల్లి అంటూ కీర్తిస్తున్నారు. దానితో అమ్మవారు ఉప్పొంగిపోయి అక్కడ కనకవర్షం కురిపించింది. కనకవర్షం కురిసింది. భక్తులందరూ చూస్తున్నారు, స్వామివారు చూస్తున్నారు. అంటే ఈ విధంగా ఒక భక్తుడికి స్తోత్రాన్ని ఇచ్చి ప్రార్థన చేయు అని తెలియచేశాడు మన స్వామివారు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు కూడా ఆ యొక్క స్తుతి పైన, అమ్మవారి స్తుతి పైన, ఇచ్చినటువంటి ఆచార్యులు గురువుల పైన నమ్మకము విశ్వాసముతోటి ఆ గొప్పగా ఆర్తితోటి అమ్మవారిని తలుచుకుంటూ ప్రదక్షిణాలు చేయడంతో అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. తన భక్తుల యొక్క మాటలను నిజం చేయడం కోసమని, భాగవతోత్తముల మాటలు నిజం చేయడం కోసమని అమ్మవారు కనక వర్షాన్ని కురిపించారు. అలా గొప్పనైనటువంటి భాగవతోత్తముల మంగళాశాసనాల చేత కృప చేయబడినటువంటిది ఈ శ్రీస్తుతి. అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా తెలియజేస్తూ ఉంటుంది మనకు. అలాంటి గొప్పనైనటువంటి శ్రీస్తుతిని పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మనము దాని యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం. మానాతీత ప్రతిత విభవాం మంగళం మంగళానాం. వక్షపీఠీం మధువిజయినో భూషయంతీం స్వకాంత్యా. ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థనీనాం ప్రజానాం. శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. శ్రేయో మూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ ఈ మొదటి శ్లోకము లోపల ఆ తల్లిని ప్రపత్తి చేస్తూ ఉన్నారు. ప్రపత్తి అంటే నీవే తప్ప ఇతప్పరం బెరుంగ మన్నింపంతగుందేను నిన్ అంటూ, నీవు తప్పించి నాకు ఇంకా ఎవరు కూడా నేను ఆశ్రయించదగిన వారు లేరు. నేను ఆశ్రయిస్తే నిన్నే ఆశ్రయిస్తాను. నీవే నాకు అనుగ్రహించి నన్ను అనుగ్రహించవలసినటువంటి దానవు. నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తున్నాను అని ఈనాటి మొదటి శ్లోకం లోపల అమ్మవారిని శరణు వేడుతూ ఉన్నాడు, ప్రపత్తి చేస్తూ ఉన్నారు. మరి లక్ష్మీ అమ్మవారు ఎలాంటిది మనకి ఎక్కడ లభిస్తుంది? లక్ష్మీ అమ్మవారు అంటే అనేకమైనటువంటి మహిమలు కలిగింది లక్ష్మీ అమ్మవారు. మనకు 3 రకములైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము అంటాం. అంటే మనము అక్కడ ఉండి మన కంటితో చూసి తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటాం. ఇక రెండవది అనుమాన ప్రమాణము. దూరంగా మనం చూస్తున్నాం, పొగ వెళ్తూ కనబడుతుంది. మనము ఆ పొగను చూసి అనుమానిస్తాం, అక్కడ ఏదో మంట కలిగింది, తద్వారా ఆ పొగ వస్తుంది అని మనం అనుమానిస్తూ ఉంటాం. అనుమానంతో దాన్ని మనము ఊహిస్తూ ఉంటాము. ఇక మూడవది శబ్ద ప్రమాణము.
విన్నటువంటి శబ్దాన్ని అర్థం చేసుకొని అది దేనికి సంబంధించినటువంటి శబ్దము, అది ఎలాంటి శబ్దము అని తెలుసుకొని దాని గురించి గుణగణాలను మనం తెలియజేస్తూ ఉంటాం. కానీ లక్ష్మీ అమ్మవారు ఈ 3 రకములైనటువంటి ప్రమాణాలకు కూడా అందనటువంటిది అమ్మవారు. అలా గొప్పనైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. పరాశుల వారు విష్ణు పురాణం లోపల అనేక రకములైనటువంటి గుణాలను వివరిస్తూ మనకు మోక్షం లభించాలి, మోక్షంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే ఏ విధంగా మనము దాన్ని పొందగలుగుతాము అంటే అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా మాత్రమే మనం మోక్షానందాన్ని పొందగలుగుతాము. లక్ష్మీ అమ్మవారి వల్ల మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది అని విష్ణు పురాణంలో మనకు పరాశర మహర్షి తెలియజేయడం జరిగింది. అలాగే అమ్మవారిని మనం ఆశ్రయించాలి, మనకు అనుగ్రహం కలగాలి అంటే ఏ విధమైనటువంటి విధానాన్ని మనము అనుసరిస్తే మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని నిగమాంత దేశిక స్వామివారు ఈ శ్రీ స్తుతిలో మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ అనేకమైనటువంటి అసంఖ్యేయో కళ్యాణ గుణగణం అంటాం ఆ శ్రీయపది శ్రీమన్నారాయణుడిని. స్వామివారి యొక్క కళ్యాణ గుణాలను మనం తెలియచేయాలి అంటే అసంఖ్యేయతు, లెక్క పెట్టడానికి సులువు కానటువంటి సంఖ్యలు కలిగిన అనేకమైనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు. మరి అదేవిధంగా అలాంటి సమస్తమైనటువంటి గుణాలతోనే మనకు ఆవిర్భవించినటువంటి వాడు, అవతరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి గుణగణాలను తెలియచేసుకోవాలి అనుకున్నా కూడా అవి కూడా అనంతమైనటువంటివి. శ్రీరాముడికి ఈ గుణం ఉంది, ఈ గుణం లేదు అని మనం చెప్పడానికి సాధ్యము కానటువంటిది. సమస్తమైనటువంటి కళ్యాణ గుణనిధి శ్రీరామచంద్రుడు. బహవో దుర్లభాశ్చైవ, ఎన్ని రకాలైనటువంటి రకాలుగా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు ఆ శ్రీ రామచంద్రుడి యొక్క గుణ వైభవాన్ని మనం తెలుసుకోలేము. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క గుణాలను తెలుసుకోవడం కూడా అసాధ్యమైనటువంటి. అంటే శ్రీయపతి ఇద్దరి గుణాలు కూడా అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారు. వారి గుణ సంపదను మనము తెలుసుకోవడానికి అసాధ్యం అవుతుంది. అలా గొప్పనైనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటిది ఆ తల్లి. అందుకోసమనే ఎలాంటి అసాధ్యమైనటువంటి పని అయినప్పటికీ కూడా సులభ సాధ్యం చేస్తుంది తల్లి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఏ కార్యమైనా ఏ పని అయినా కూడా చాలా సులభంగా జరుగుతుంది, మనకు స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది అని మనకు ఈనాటి స్తోత్రంలో తెలియజేస్తుంది. ఇక అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తించాలి అంటే అది ఎవరికి సాధ్యమవుతుంది? అమ్మవారి యొక్క గొప్పతనాన్ని గుణాలను కీర్తించాలి అంటే ఏ గుణాన్ని మనము అమ్మవారిది గుణాన్ని కీర్తించాలి? అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి తల్లికి తల్లి నీలో ఈ గుణం ఉంది అని కీర్తించాలి అంటే ముందుగా మనకు యోగ్యత ఉండాలి, మనకు అర్హత ఉండాలి. మనకు యోగ్యత అర్హత ఉంటేనే మనం అమ్మవారి యొక్క గుణాలను కీర్తించగలుగుతాము, అమ్మవారి యొక్క గుణాలను మనము ప్రకటించగలుగుతాము.
కాబట్టి మనకు అమ్మవారి యొక్క గుణాలను కీర్తించలేము. ఎందుకని కీర్తించలేము అంటే మానాతీత. మా అంటే లక్ష్మీ అమ్మవారు, మా అంటే మాతృశబ్దం నుంచి ఉద్భవించినటువంటిది. అంటే మాతృశబ్దానికి అర్థం ఏం తెలియస్తుంది మనకు అంటే మాన్యతే. మాతృ అంటే మాన్యతే, పూజ్యతే అని. మనము రెండు రకములైనటువంటి అర్థాలు కూడా మనకు మాతృశబ్దానికి కలిగి ఉంది. కాబట్టి మా అంటే ఆ తల్లి మనందరినీ కూడా సమస్తమైనటువంటి జనులను అందరి చేత కూడా కొనియాడబడేటువంటిది, అందరి చేత కూడా కీర్తించబడేటువంటి తల్లి. ఈ లోకంలో లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కటాక్షం కావాలి అనుకునేటువంటి వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరి చేత కూడా అమ్మవారు కీర్తించబడతారు, వైభవంగా కీర్తించబడతారు. తల్లి త్వరగా నన్ను నీవు అనుగ్రహించవలసింది అని అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి మానాతీత అంటే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క మాతృశబ్దం, తల్లి యొక్క అనుగ్రహం యొక్క కావాలి అంటే గుణపడాలి అంటే మాన అన్నటువంటి ధాతువు నుంచి ఉద్భవించినటువంటిది మాతృశబ్దం కనుక ఆ తల్లిని ముందుగా మాన అనేటువంటి ధాతువు నుంచి ఉద్భవించినటువంటిది ఇది అంతా కూడా. ఇక సమస్తమైనటువంటి వస్తువులకు కూడా శ్రేయస్సును కలగచేసేటువంటిది. శ్రేయస్సు అంటే గొప్పతనము. ఒక వస్తువును చూడగానే మనకు చాలా ఆకర్షితమవుతాము. ఒక వస్తువును చూడగానే చాలా ఆ వస్తువు పైన ప్రేమ కలుగుతుంది. మరి ఆ వస్తువు పైన అంతటి ప్రేమను, అంతటి ఆకర్షణ కలగజేయడానికి కారణం ఏమిటి అంటే దానికి ఉన్నటువంటి గొప్పతనము. అందంగా ఉండవచ్చు, లేదా మరి ఏ విధమైనటువంటి గుణమైన ఆ వస్తువుకు ఉండవచ్చు. కాబట్టి ఆ ఒక వస్తువు అందంగా కనబడాలి, ఆకర్షణీయంగా కనబడాలి అంటే దానికి ఒక శ్రేయస్సు అనేది కావాలి, గొప్పతనం అనేది కావాలి. అలా గొప్పతనాన్ని వస్తువుకు కలగజేసేటువంటిది అమ్మవారు. మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనను పరమాత్మ అనుగ్రహించడు. మరి మనకు పరమాత్మకు అనుగ్రహం కలిగేలాగా మనకు శ్రేయస్సును అమ్మవారు కలుగజేస్తుంది లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అలా గొప్పనైనటువంటి శ్రేయస్సును అందజేసేటువంటి తల్లి. అందుకోసమే అమ్మవారిని శ్రీదేవి అని చెప్పేసి పిలుస్తున్నారు. శ్రేయస్సును కలగజేసేటువంటి తల్లి, అలా గొప్పనైనటువంటిది. ఇంకా అంతేకాకుండా సమస్తమైనటువంటి వస్తువులలోకెల్లా గొప్పనైనటువంటి శ్రేయస్సును కలగజేసేటువంటిది మంగళం మంగళానాం. శ్రేయస్సులకన్నిటికీ కూడా ఆ తల్లే శ్రేయస్సు కలగజేసేటువంటిది. కాబట్టి మంగళం మంగళానాం. సమస్తమైనటువంటి వస్తువులకు శ్రీదేవి అమ్మవారే. ఏ విధంగానైతే జనక మహారాజు పరిపాలన చేసేటువంటి మిథిలా నగరం లోపల అప్పటి వరకు కూడా ఎలాంటి సంపద లేదట. కానీ ఎప్పుడైతే సీతమ్మ వారు అక్కడ ఆవిర్భవించారో, సీతమ్మ వారి ఆవిర్భావం తర్వాతే మిథిలా నగరానికి విశేషమైనటువంటి సంపద కలిగిందట. అంటే అలా గొప్పనైనటువంటి శ్రేయస్సు మిథిలా నగరానికి కలిగింది. అంత గొప్పనైనటువంటి సంపదలు ఇచ్చేటువంటిది తల్లి. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కలగాలి. అంత గొప్పనైనటువంటి వైభవం కలిగినటువంటిది తల్లి. ఇంకా అమ్మవారి యొక్క గొప్పతనం ఏ విధంగా ఉందట అంటే వక్షపీఠి. అమ్మవారు ఎప్పుడు కూడా
శ్రీయప్పది శ్రీమన్నారాయణ యొక్క విశాలమైనటువంటి వక్షస్థలం లోపల బంగారు వర్ణముతో మెరిసిపోతూ స్థిరాసనంగా వేయించేసి ఉంటుందట, కూర్చొని ఉంటుందట. వక్షపీఠి ఎందుకు అలా కూర్చొని ఉంది అంటే ఆ స్వామివారు మధుద్విజయినో భూషయంతి స్వకాంత్యా, అమ్మవారు స్వకాంత్య స్వయం ప్రకాశితురాలు. అలా స్వయం ప్రకాశితురాలుగా తనకు తానుగా వెలిగిపోతూ విశాలమైనటువంటి వక్షస్థలము. ఆ వక్షస్థలం ఎలాంటిది అంటే మధుకైటభులను సంహరించినటువంటి విశాల వికసితమైనటువంటి వక్షసుడు శ్రీయప్పది శ్రీమన్నారాయణుడు. మధుకైటభులను సంహరించిన తర్వాత స్వామివారు ఒక్కసారి తన వక్షస్థలాన్ని వికసింపచేశాడట. అలా వికసింపచేయగానే ఆ వికసింపచేసినటువంటి విశాల వక్షస్థలంలో అమ్మవారు వచ్చి తనకు తానుగా ఒక పీఠికను, వేదికను ఏర్పాటు చేసుకొని కూర్చుంది. తన యొక్క వక్షస్థలం పైన స్వకాంత్య తనకు తానుగా వెలిగిపోతూ బంగారు వర్ణంలో వెలిగిపోతూ అక్కడ ఉందట. అంటే స్వామివారు ఆ యొక్క రాక్షసులైనటువంటి మధుకైటభులను సంహరించడంకు తర్వాత ఎప్పుడైతే దుష్ట సంహారం కలిగిందో స్వామివారు ఆనందంగా ఒక్కసారిగా తన వక్షస్థలానంతా కూడా వికసింప చేసుకున్నాడట. ఒక గొప్పనైనటువంటి పనిని చేశాను అని. నీకు ఆ గొప్పతనం కలగడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ నేను వెలిగిపోతూ ఉన్నాను కాబట్టి నీకు ఆ యొక్క గొప్పనైనటువంటి శ్రేయస్సు కలిగింది అని స్వామివారికి తెలియజేయడం కోసమని ఆ వక్షస్థలంలో వెలిగిపోతూ కూర్చొని ఉంటుందట అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అంటే అందరి గొప్పతనము వైభవం ఎక్కడి నుంచి వచ్చింది స్వామివారికి అంటే కేవలము లక్ష్మీ అమ్మవారు అక్కడే ఉండడం చేత మాత్రమే లక్ష్మీ అక్కడ లక్ష్మీ సంపన్నము అంటే విజయము, లక్ష్మీకరము అంటే విజయము. మరి విజయం లభించడానికి కారణం ఎవరు అంటే అక్కడ అమ్మవారు ఉన్నది కాబట్టి స్వామివారికి విజయం లభించింది. అంటే విజయలక్ష్మి స్వరూపిణిగా స్వామివారిలోనే అక్కడ వేయించేసి ఉంది అమ్మవారు. కాబట్టి ఆ స్వామివారికి అంత గొప్పనైనటువంటి విజయము, వైభవము కూడా లభించడం జరిగింది. ఇక ఆ తల్లి స్వకాంత్య అంటే సాధారణంగా ఈ లోకం లోపల స్త్రీలు అందరూ కూడా తన యొక్క భర్త తీసుకొని వచ్చినటువంటి, తన పతి తీసుకొని వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని చూసి వారికి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. తన భర్త ఎంత గొప్పగా సంపాదన చేస్తే అంత గొప్పగా అతనికి సపర్యలు చేస్తూ ఉంటారు. తన భర్త ఎంత సంపాదన ఎంత వైభవంగా ఉంటే ఆయనకు పొందేటువంటి సపర్యలు కూడా అంత వైభవంగా ఉంటాయి. కానీ లక్ష్మీ అమ్మవారు అలా కాదు. ఇతరమైనటువంటి లోకం లోపల సంపాదనను చూసి విలువలు ఇచ్చేటువంటి, వారిని చూసి గొప్పతనం ఇచ్చేటువంటి కాదు లక్ష్మీ అమ్మవారు. కానీ ఎప్పటికీ కూడా తన మహిమ చేత ఇతరులకు మేలు కూర్చేటువంటి తల్లి. తన యొక్క మాయ చేత, మహిమ చేత, తన గొప్పతనం చేత ఇతరులకందరికీ కూడా శ్రేయస్సును కలుగచేస్తూ ఉంది లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ఇక్కడ మనకు అమ్మవారి యొక్క గొప్పతనం అంతా కూడా మనకు అమ్మవారి యొక్క తన యొక్క మాయ చేత మహిమ చేత మనందరినీ కూడా గొప్పవారిని చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి అమ్మవారు మన గొప్పవారికి ఎలా చేస్తుంది అంటే అక్కడ మనకు ప్రత్యక్షంగా మనకు తెలుస్తుంది. ఏ విధంగా అనంటే ఒక తల్లి తన పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా, ఎన్ని దోషాలు చేసినప్పటికీ కూడా ఆ పిల్లవాడు చేసినటువంటి ఆ దోషాల లోపల
వేటిని కూడా లెక్కించదు తల్లి, వేటిని కూడా చూడదు. కానీ ఏ కొద్దిపాటి ఏ ఒక్క మంచితనం ఉన్నప్పటికీ కూడా ఆ మంచితనాన్నే పైకి అగుపించేలాగా చేస్తుంది, తప్పించి ఇతరమైనటువంటి దుష్ట పనులన్నింటినీ కూడా కప్పివేసేస్తుంది తల్లి. దాన్నే మనము వాత్సల్యము అని చెప్పేసి అంటాం. అమ్మవారు అంత గొప్పనైనటువంటి వాత్సల్య గుణము కలిగినటువంటిది. మనము చేసేటువంటి ఎన్ని రకములైన తప్పిదాలైనా సరే వాటన్నిటినీ కూడా కనబడకుండా చేసేస్తుంది, స్వామివారికి అగుపించకుండా చేస్తుంది. కేవలము మనము చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని మాత్రమే తన పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడికి అగుపించేలాగా చేస్తుంది. మన లోపల ఉన్నటువంటి దుష్ట పనులన్నీ కూడా దుష్ట చేష్టలన్నీ కూడా స్వామి అమ్మవారు కనబడకుండా చేసేస్తుంది. తన బిడ్డడు ఏ విధంగానైతే తల్లి కాపాడుకుంటుందో, తన బిడ్డను ఏ విధంగా తల్లి కాపాడుకుంటుందో మనమందరము కూడా ఆ జగత పితరు వాళ్ళ జగత్తుకంతటికీ కూడా ఆ మాతాపితరులు లక్ష్మీనారాయణుడు ఇద్దరు కూడా. కాబట్టి ఈ జగత్తులో ఉన్న మనందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత ఆ తల్లి తీసుకుంటుంది. మనందరినీ కూడా సంరక్షించేటువంటి బాధ్యత మనకు ఆ తల్లి తీసుకుంటుంది. ఎన్ని రకములైనటువంటి అవరోధాలు ఏర్పడినా, ఎన్ని రకములైనటువంటి విరోధాలు ఏర్పడినా కూడా వాటన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వాటన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకొని వాటికి పరమ శ్రేయస్సును కలుగచేస్తుంది తల్లి. కలుగచేసి ఆ గొప్పనైనటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం మాత్రమే ప్రకాశవంతంగా వికసితమయ్యేలాగా మనలో చేస్తుందట తల్లి. అందుకోసం అలాంటి గొప్పనైనటువంటి వాత్సల్య గుణము కలిగింది తల్లి. కనుకనే అలాంటి తల్లిని తప్పించి ఇంకా ఇతరమైనటువంటి అంత గొప్పనైనటువంటి గుణము కలిగిన ఆ లక్ష్మీ అమ్మవారిని తప్పించి ఇతరమైనటువంటి వేరే ఎవరిని మనం ఆశ్రయిస్తామో. అందుకోసమే అశరణ శరణ్యాం అంటూ 2 పదాలను ఈ యొక్క శ్లోకంలో ఉపయోగించడం జరిగింది. అశరణం అంటే నాకు నీవే తప్ప ఇతపరం బెరుంగా, నీవే నాకు దిక్కు, నేను వేరే ఎవరిని కూడా నేను ఆశ్రయించను, నీవే నన్ను రక్షించవలసినటువంటి దానివి. శరణ్యాం అంటే నీవే నన్ను రక్షించవలసినటువంటి దానివి అని చెప్పేసి, అంటే ఒక తల్లి బిడ్డడికి ఏ విధంగానైతే రక్షక భావం సంబంధం ఉంటుందో, రక్షించబడేటువంటి వాడు రక్షించేటువంటిది ఈ సంబంధం ఏదైతే ఉందో, కాబట్టి ఆ తల్లి నీవే నన్ను రక్షించవలసిన దానివి, నాకు ఉన్నటువంటి ఈ ఆపదలు కష్టాలన్నీ కూడా తొలగించి నన్ను వికసితంగా ప్రకాశవంతంగా నన్ను పేరుమితోటి నన్ను చేరదీసుకోవాల్సినటువంటి దానవు నీవే అని చెప్పేసి నిన్ను శరణు వేడుతున్నానమ్మా అని ఈనాటి శ్లోకంలో అశరణ శరణ్యాం అంటూ ప్రపత్తి చేయడం జరిగింది. అమ్మవారి యొక్క గుణాలన్నింటినీ కూడా అనేకంగా ఈ యొక్క శ్లోకంలో వివరించడం జరిగింది. మహానాతీత అన్నటువంటి విశేషణము తల్లి అమ్మవారి యొక్క స్వరూపం నీవే, సమస్తమైన జగత్తుకంతటికీ కూడా తల్లి లాంటి దానివి అని చెప్పేసి, అదేవిధంగా శ్రీదేవి యొక్క స్వరూపం అందరికీ కూడా శ్రేయస్సు కలిగించేటువంటిది, అన్నిటికీ కూడా గొప్పనైనటువంటి భాగ్యాన్ని కలగజేసేటువంటిది. మంగళం మంగళానాం అంటూ ఈ 2 విశేషాలు తేడా. అంతేకాకుండా స్వామి అమ్మవారి యొక్క స్వరూపాన్ని కూడా తెలియజేయడం జరిగింది. వక్షపీఠి అంటూ విశేషమైనటువంటి కేవలం అమ్మవారికి మాత్రమే సొంతమైనటువంటిది, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండగలిగేటువంటి యోగ్యత అర్హత ఉన్నటువంటిది ఆ తల్లి మాత్రమే. కాబట్టి వక్షపీఠి అనేటువంటి ఒక గొప్పనైనటువంటి విశేషణాన్ని కూడా ఈనాటి శ్లోకంలో సూచించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈనాటి శ్లోకం లోపల వాత్సల్యము సౌశీల్యము అనేబడేటువంటి ఈ 2 గుణాలను కూడా అనుసంధానం చేస్తూ
తల్లి నిన్ను నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించవలసింది అని చెప్పేసి ఈనాటి శ్లోకం లోపల మనకు స్వామివారు అర్థాన్ని అనుగ్రహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.